ఐపీఎల్ లాంటి క్రేజీ క్రికెట్ టోర్నమెంట్ రాబోతుంది. అది కూడా ఎక్కడో కాదు, సౌదీ అరేబియాలో. అవును, సౌదీ అరేబియా ఇప్పుడు ఒక కొత్త గ్లోబల్ T20 లీగ్ ని ప్లాన్ చేస్తుంది. ఇది ఒక్క గేమ్ మాత్రమే కాదు, ఒక టోర్నమెంట్. ఈ విషయం క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేస్తుంది. ఈ లీగ్ ఏమిటి, దాని ప్లాన్ ఏంటి, ఏ సవాళ్ళు ఎదురవుతాయి, ఐపీఎల్ కి ఇది నిజంగా పోటీ కావచ్చా, అదే తెలుసుకున్న ఈ వీడియోలో. కొత్తగా ఎవరైనా వస్తే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు సౌదీ అరేబియా క్రికెట్ పై కన్నేసిందంటే దీని వెనుక రీజన్ తెలుసుకోవాలి. వాళ్ళు ఇటీవల స్పోర్ట్స్ ఫీల్డ్ లో బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ విజన్ 2030 పేరుతో ఆయిల్ మీద ఆధారపడే ఎకానమీని మార్చాలనుకుంటున్నారు. అందుకే వాళ్ళు లివ్ గోల్ఫ్ స్టార్ట్ చేసి గోల్ఫ్ ప్రపంచాన్ని షేక్ చేశారు. ఫార్ములా 1 రేస్ ని కూడా తీసుకురాగలిగారు. 2034 లో ఫీఫా వరల్డ్ కప్ ని నిర్వహించడానికి కూడా గెలుచుకున్నారు వీళ్ళు. 34 will be Saudi Arabia. Mabruk, Mabruk to our friends in Riyadh. బాక్సింగ్ అలాగే ఎన్నో స్పోర్ట్స్ ఈవెంట్స్ ని స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ఫుట్బాల్ లో మనకి తెలిసిందే రొనాల్డో ఎక్కడ ఉన్నాడు. ఈసారి స్పోర్ట్స్ ఒలింపిక్స్ ని కూడా టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు. ఇప్పటికే ఐపీఎల్ 2025లో మెగా ఆక్షన్ ని సౌదీ అరేబియాలో నిర్వహించారు. అంటే వాళ్ళు క్రికెట్ ని సీరియస్ గా చూస్తున్నారని అర్థం. కానీ ప్రశ్న ఏంటంటే, దేశంలో క్రికెట్ కల్చర్ తక్కువగా ఉన్న సౌదీ అరేబియా ఐపీఎల్ కి పోటీగా ఒక పెద్ద లీగ్ ని నడపగలదా? చూద్దాం మరి. మార్చి 2025లో వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం సౌదీ అరేబియా ఓ ఇంటర్నేషనల్ T20 లీగ్ ని ప్లాన్ చేస్తుంది. దానికి 4300 కోట్లు అంటే సుమారు $500 మిలియన్ ని పెట్టుబడి పెట్టబోతున్నారు. 8 ఫ్రాంచైజీలు ఉంటాయి. ప్రతి ఏడాది 4 దేశాల్లో మ్యాచ్లు జరుగుతాయి. టెన్నిస్ లో వింబుల్డన్, ఆస్ట్రేలియా ఓపెన్ ల స్టైల్లో మెన్స్ పాటు ఉమెన్స్ లీగ్ కూడా ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు ఐపీఎల్ లాగా. ప్రాజెక్ట్ కి SRJ స్పోర్ట్స్ ఇన్వెస్ట్మెంట్స్ మద్దతు ఇస్తుంది. ఇది సౌదీ అరేబియాలోని $1 ట్రిలియన్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కు చెందిన కంపెనీ. ఈ ఐడియా ఎవరిచ్చారో తెలుసా? ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ నీల్ మ్యాక్స్వెల్ ది. ప్రస్తుతం ఆయన ప్యాట్ కమిన్స్ మేనేజర్. ఆయన గత ఏడాది నుంచి ఈ ప్లాన్ పై పనిచేస్తున్నాడు. ఇప్పటికీ ఇది ప్లానింగ్ స్టేజ్ లోనే ఉంది. ఐసీసీ మరియు ఇతర క్రికెట్ బోర్డుల నుంచి అప్రూవల్ రావాల్సి ఉంది. ఇంకా లాంచ్ డేట్ కూడా ఖరారు కాలేదు. మార్చి తర్వాత ఎటువంటి అప్డేట్స్ రాలేదు అంటే ఆలస్యం జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఐపీఎల్, బిగ్ బ్యాష్ లాంటి లీగ్స్ టైమింగ్ ని డిస్టర్బ్ చేయకుండా ప్లాన్ చేస్తున్న ఈ పెద్ద ఐడియాకి బోల్డ్ అని సవాళ్లు ఉన్నాయి. అవేంటో చూద్దాం. కొత్త లీగ్ స్టార్ట్ చేయడం అంటే తక్కువ విషయం కాదు. ప్రధాన సమస్యలు ఉంటాయి. అవి ఏంటి అంటే, ఇండియన్ ప్లేయర్స్ కి ఐపీఎల్ లీగ్ కాకుండా ఇతర దేశాల T20 లీగ్స్ తో ఆడడాన్ని BCCI అనుమతించదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా లేకుండా లీగ్ క్రేజ్ తీసుకురావడం కష్టం. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కి తమ సొంత లీగ్ ద 100 ఉంది. దానికి భారీగా పెట్టుబడులు వచ్చాయి. మన ఫ్రాంచైజెస్ లైక్ ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ ఆ 100 టీమ్స్ ని కొన్నారు. ద 100 అనే లీగ్ ని, అందులో ఉండే టీమ్స్ ని కొన్నారు. పైగా ఇంగ్లాండ్ క్రికెట్ కి సౌదీ లీగ్ వాళ్ళు తమ లీగ్ ని మరియు ప్లేయర్స్ ని కూడా తీసుకెళ్తారనే భయం ఉంది. రీసెంట్ గా మనం చూసే ఉంటాం, పాకిస్తాన్ లో కార్బిన్ బాష్ ఆడాల్సింది. కానీ ఐపీఎల్ లో ఛాన్స్ వచ్చేసరికి రీప్లేస్మెంట్ గా ఎమ్మటే ఇటు వచ్చేసాడు. సో అలా ద 100 లో ఆడే ప్లేయర్స్ ని ఇందులో తీసుకువెళ్తారని భయం ఉంది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకి. సౌదీ అరేబియా స్పోర్ట్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్న దాన్ని ఇమేజ్ క్లీన్ చేయడానికి అనే ఆరోపణలు ఉన్నాయి. జమాల్ ఖషోగ్గి హత్య, లేబర్ హక్కులపై విమర్శల నేపథ్యంలో ఈ లీగ్ ని ప్రపంచం ఎలా స్వీకరిస్తుందో అనుమానం ఉంది. ఐసీసీ మరియు అన్ని క్రికెట్ బోర్డులు అప్రూవల్ తీసుకోవాలంటే పెద్ద టాస్కే. అందుకే ఎటువంటి అప్డేట్స్ రాకపోవచ్చు. ఇవన్నీ చూస్తే ఈ లీగ్ ఒక్క రాత్రిలో రాకపోదు. కానీ వర్కౌట్ అయితే మాత్రం దాని ప్రభావం పెద్దదే. ఈ లీగ్ స్టార్ట్ అయితే క్రికెట్ పై ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ లాంటి టీంలు $1 బిలియన్ విలువ ఉన్నాయి. కానీ సౌదీ అరేబియా డబ్బుతో స్పోర్ట్స్ ని ఆకర్షించగలదు. కానీ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండా లీగ్ అంటే అది టాలీవుడ్ లో ప్రభాస్, పవన్ కళ్యాణ్ లేకుండా సినిమాలు రావడం లాంటివి. ఎంత చేసినా క్రేజ్ మాత్రం ఉండదు. ప్రస్తుతం ఐసీసీలో డబ్బులు ఎక్కువగా ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ కే వస్తుంది. సౌదీ లీగ్ ఇదే మార్చే అవకాశం ఉంది. చిన్న దేశాలకి మద్దతు అందుతుంది. ఇప్పటికే క్రికెట్ షెడ్యూల్ బిజీగా ఉంది. ఐపీఎల్, BBL, ఇంటర్నేషనల్ మ్యాచ్లు, మరొక లీగ్ వస్తే ఆటగాళ్ళు అలసిపోయే ప్రమాదం ఉంటుంది. క్రికెట్ ప్రేములకి కొత్త టీంలు వస్తే కొత్త ప్లేయర్లు చూడడం అంటే చాలా ఆనందం. కానీ ప్లేయర్లు బాగా విడిపోయితే ఆట క్వాలిటీ తగ్గిపోతుంది. సౌదీ అరేబియా క్రికెట్ ని నిదానంగా పెంచాలని చూస్తుంది. మంచి స్టేడియంలు నిర్మించి క్రికెట్ హబ్ గా మారాలనే డ్రీమ్ గా ఉంది. కాబట్టి ఈ లీగ్ ఐపీఎల్ కి పోటీగా మారొచ్చు, లేక కొత్త మార్కెట్ లో క్రికెట్ ని గేట్వే కావచ్చు. నిదానంగా క్రికెట్ కూడా ఫుట్బాల్ లాగా మారుతుంది. ఫుట్బాల్ లో కూడా తెలిసిందేగా, ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఇయర్లీ 20 ఆడితే ప్లేయర్స్ మాత్రం క్లబ్స్ కి 60 మ్యాచెస్ పైగా ఆడతారు 1 ఇయర్ లో. సౌదీ అరేబియా దగ్గర డబ్బు ఉంది. ఎంత గ్రాండ్ గా కావాలంటే అంత గ్రాండ్ గా చేసింది. ఫారెన్ ప్లేయర్స్ ని డబ్బుతో ఆకర్షించి వాళ్ళ టీమ్స్ కి ఆడనేస్తారు. కానీ ఎంత ఫారెన్ ప్లేయర్స్
ఆడినా మన ఇండియాలో ఉండే క్రికెట్ కల్చర్ రాలేదు. పైగా మన ఇండియన్ ప్లేయర్స్ లేకపోతే అసలు లీగ్స్ కి కలే రాదు. మరి ఫైనల్ గా చెప్పాలంటే సౌదీ అరేబియా T20 లీగ్ ఒక అంబిషన్ ప్రాజెక్ట్, కానీ చాలా అడ్డంకులు ఉన్నాయి. BCCI నిబంధనలు, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అపోజిషన్, స్పోర్ట్స్ వాషింగ్ కాంట్రవర్సీలు అన్ని ఒకే రూట్ లో వస్తున్నాయి. ఇది IPL కి నిజంగా పోటీగా మారుద్దా లేక మిగిలిపోతుందా అనేది టైం చెప్తుంది. కానీ సౌదీ అరేబియా దగ్గర డబ్బులున్నాయి, డబ్బుతో ఏమైనా చేస్తుంది, ఎలాంటి ప్లేయర్స్ నైనా రానిచ్చుద్ది. కానీ ఇండియన్ ప్లేయర్స్ వెళ్తారా లేదా అది మన BCCI చేతిలోనే ఉంది. మీరేమంటారు? ఇండియన్ ప్లేయర్స్ ను వెళ్ళనివ్వాలా? ఫ్యాన్స్ సౌదీ లీగ్ కి మద్దతు ఇస్తారా? కామెంట్స్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి.